హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఇవాళ మీకు రియల్ ఎస్టేట్ టీవీలో ఒక వండర్ఫుల్ వెంచర్ అండి. సో ఇప్పటివరకు మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చూడనటువంటి వెంచర్. సో అలాంటి వెంచర్ను మీ రోజు పరిచయం చేయడానికి వచ్చాను. సో లొకేషన్ వచ్చేసి మనకి ఇది కొంగర్కలాన్ వండర్లా చాలా దగ్గరలో ఉందన్నమాట. సో వెనకాల చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి మీకు ఫాక్స్కాన్ కంపెనీ కనబడుతుంది. సో ఇవన్నీ చాలా హైలైట్స్ ఉన్నాయి. అసలు ఈ వెంచర్ ఏంటి, ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఈ డీటెయిల్స్ అన్నీ మనతో అందించడానికి మార్కెటింగ్ మేనేజర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మిగతా డీటెయిల్స్ ఎంచుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సంతోష్ గారు, నేను చాలా వెంచర్స్ చూసాము. సో ఇక్కడ ఏ వెంచర్లో అయినా ఒక ప్లాట్ స్టోన్ ఉంటుంది అంతే. అవును. సో ఈ మీ వెంచర్లో వచ్చేవరకు ఇక్కడ స్టార్టింగ్లోనే 2 స్టోన్స్ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఇది, వీటి గురించి చెప్పండి ఫస్ట్ ప్రాజెక్ట్ కంటే ముందు. అవును సార్. తర్వాతకి ఇక్కడ నుంచి ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 13 ఉంది. ఆ 13 దగ్గర నుంచి 330 ఫీట్ రోడ్ మనకు ఫ్యూచర్ సిటీ వరకు కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్ వచ్చేసి మన వెంచర్ల నుంచే వెళ్తుంది. ఇది వచ్చేసి మన గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన వెంచర్ సర్వేయర్ వాళ్ళు పెట్టిన 330 ఫీట్ రోడ్ అండి. ఇది కనిపించేదంతా ఈ 330 ఫీట్ రోడ్ మన వెంచర్ నుంచి ఫ్యూచర్ సిటీలోకి కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇది వెంచర్ సంబంధించిన ప్లాట్ స్టోన్ ఇది. ఓకే. తర్వాతకి వచ్చేసి 330 ఫీట్ రోడ్ గవర్నమెంట్ వాళ్ళు వేసిన సర్వేయర్ రోడ్. సో అంటే ఇప్పుడు మీ వెంచర్ల నుంచి 330 ఫీట్ రోడ్ వెళ్తుందని చెప్తారు. అవునండి, ఎగ్జాక్ట్లీ రైట్. సో చూసారు కదా, మీకు ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ అని చాలా రోజులుగా వినపడుతుందో ఆ భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన 330 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనమాట. ఇది ఎక్స్ప్రెస్ హైవే. సో మనకి ఇది ఈ హైవే అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13 టాటా ఇంటర్చేంజ్ వండర్లా నుంచి స్టార్ట్ అవ్వకుండా మన వెంచర్ లో నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనకు 2 minutes డ్రైవ్ లోపల మనకు వెంచర్ లోకి వస్తాం. 330 ఫీట్ రోడ్ అంటున్నారు, వండర్లా ఎగ్జిట్ అంటున్నారు. ఒక్కసారి వెంచర్ ముందర ఇంకొక రోడ్ వెళ్తుంది కదా, ఆ రోడ్ ఏందో అది కూడా మనం అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం వెంచర్ బయటకు వచ్చాం. వెంచర్ బయట కనపడుతుంది ఇది ఒక రోడ్డు, అక్కడ సైడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ తెలుసుకుందాం. సార్ సంతోష్ గారు, ఏంటి సార్ ఈ రోడ్ ఏంటి? ఇందాక మనం 330 ఫీట్ రోడ్ అని చెప్పారు. ఇప్పుడు ఈ రోడ్ ఏంటి, వెనకాల కనిపించే బిల్డింగ్స్ ఏంటి? ఈ రోడ్ వచ్చేసి మన ఎగ్జిట్ నెంబర్ 13 వండర్లా రావిరాల నుంచి స్టార్ట్ అవ్వకుండా టువర్డ్స్ మన కలెక్టరేట్ ఆఫీస్ కి వెళ్తుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది. తర్వాత ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ బిల్డింగ్స్ కనబడుతుంది వచ్చేసి ఈ బిల్డింగ్స్ వచ్చేసి ఫాక్స్కాన్ కంపెనీ. ఓకే. తర్వాత ఇది ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సార్. ఇది ఇక్కడ నుంచి అసెంబుల్డ్ అయ్యి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటాయి. సో అంటే ఇందులో ఎంత మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు? ఆల్మోస్ట్ 2 to 3 lakh ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు దీంట్లో. ప్రస్తుతం వచ్చేసి 25,000 ఎంప్లాయీస్ డైలీ వచ్చిపోతున్నారు. అంటే కొన్ని యూనిట్స్ స్టార్ట్ అవుతుంది ఇందులో ఫాక్స్కాన్ కంపెనీ వచ్చేసి 3 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎంప్లాయీస్ 20,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తా ఉన్నారు. అదే విధంగా మనకు దీని పక్కనే వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. దాంట్లో నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనిపిస్తున్న వెహికల్స్ కూడా కలెక్టరేట్ ఆఫీస్ కి వెళ్తున్నాయి. ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది, హెవీ వెహికల్స్ ఉంటుంది. దాని పక్కనే కూడా ఇంకోటి కేన్స్ కంపెనీ కూడా ఉంది. కేన్స్ కంపెనీలో మనకి ఇప్పుడు ప్రెసెంట్ గా 5,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఏంటి అది కంపెనీ? అది దేని గురించి? అది మనకు ఫోన్స్ సంబంధించిన మదర్ బోర్డ్స్, సెమీ కండక్టర్స్, చిప్స్ అక్కడ తయారవుతా ఉంటాయి. అక్కడ వచ్చేసి అసెంబుల్ చేస్తారు. దానికి వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ 20,000 ఎంప్లాయీస్ కెపాసిటీ. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ లో 5,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తా ఉన్నారు. సో చూస్తున్నారు కదండి, ఒకవైపు 330 ఫీట్ రోడ్డు వెంచర్ల మధ్యలో ఉంది. వెంచర్ బయట స్టార్టింగ్ లో 100 ఫీట్ రోడ్ అనమాట. సో చూస్తే ఇక్కడే మనకు ఫాక్స్కాన్ కంపెనీ అనమాట, ఐఫోన్స్ తయారే కంపెనీ అంటున్నారు. సో అంటే మేము చెప్పినట్టు స్టార్టింగ్ లోనే ఇది వండర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు నిజంగానే. సో ఇంకా మనం సైట్ లోపల ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, ఇంకా సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. సో ఇది 100 ఫీట్ నుంచి లోపలికి వచ్చే ఎంట్రీ కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వెంచర్ లోకి మెయిన్ ఎంట్రన్స్. ఓకే, ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఈ రోడ్స్ ఏమున్నాయి? ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చి 60 ఫీట్ 40 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది, తర్వాత 330 ఫీట్ రోడ్. అవును, 330 ఫీట్ రోడ్ ఉంటుంది. దాని తర్వాత మన వెంచర్ల నుంచి 330 ఫీట్ రోడ్ వెళ్తుంది. దాన్ని కానుకొనే మనకు లేఅవుట్ స్టార్ట్ అయిపోతుంటది. సో ఇప్పుడు ఈ వెంచర్ లో అంటే మనం హెచ్ఎండి అండ్ రేర్ అప్పుడు వెంచర్ అంటున్నారు కదా. సో ఇందులో మనకి ఇప్పుడు డెవలప్మెంట్స్ స్టార్ట్ అయ్యాయా ఏంటి? ఇది ఈ వెంచర్ వచ్చేసి మనకు ఆల్రెడీ హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ సార్. ఇది దీంట్లో డెవలప్మెంట్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి మనకు. డెవలప్మెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది, పార్క్స్ ఉన్నాయి, డెవలప్మెంట్స్. మనకు ఈ చుట్టుపక్కల లేని విధంగా మంచి సిసి రోడ్స్ ఉన్నాయి. మంచి రోడ్స్ డెవలప్మెంట్ క్వాలిటీ తోటి మనము డెవలప్మెంట్ చేసి ఇస్తామండి. రైట్. సైట్ వెనకాల వైపు కనిపిస్తున్న కొన్ని కంపెనీస్ కనిపిస్తున్నాయి కదా, ఈ లొకేషన్ ఏంటిదంతా? ఇప్పుడు మన సైట్ కు మెయిన్ ఇంకో అడ్వాంటేజ్ ఏంది అని అంటే మనకు క్వైట్ బ్యాక్ సైడే మనకు ఫ్యాబ్ సిటీ
కొత్త ఈ సిటీ దాంట్లో వచ్చేసి 25 కంపెనీస్ ఉన్నాయి. రేడియంట్, రెనోసిస్, ఓకే, మళ్ళీ మైక్రోమాక్స్ సంబంధించిన ఎలక్ట్రానిక్ సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. అదొక మనకు బెనిఫిట్ గా ఉంటుందండి. ఓకే, అది మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది, నియర్ బై అరౌండ్ సరౌండింగ్ లో ఉంటుంది. సో అంటే దాదాపు అందులో కూడా ఎంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు? ఆల్మోస్ట్ 1 lakh నుంచి 2 lakh ఎంప్లాయీస్ వర్క్ చేస్తా ఉన్నారు. దాని కెపాసిటీ వచ్చేసి ప్రెసెంట్ 50,000 ఎంప్లాయీస్ ప్రెసెంట్ గా మీరు ఈ రోజు కూడా వెళ్ళి చూడొచ్చు. అంటే ఈ గతంలో దీన్ని ఫ్యాబ్ సిటీ అనేవాళ్ళు అదేనండి? అవునండి, మనం గతంలో ఫ్యాబ్సిటీ అనేది ఇప్పుడు కొత్త ఈ సిటీగా చేసి పెట్టినాను. అదే ఎలక్ట్రానిక్ సిటీగా మార్చారు. ఎలక్ట్రానిక్ సిటీగా మార్చారండి. గత కొన్ని రోజులుగా ఫ్యూచర్ సిటీ అని వినపడుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో. అవును సార్. సో మీ ఇక్కడ మన వెంచర్ ముందు కూడా 330 feet రోడ్ ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది కదా. అవునండి. సో మనకి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ ఏంటి, కొత్త డెవలప్మెంట్స్ ఏంటి తాజాగా? మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 330 feet రోడ్ డైరెక్ట్ గా ఫ్యూచర్ సిటీలోకి కనెక్ట్ అవుతుంది. ఈ 330 feet టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ మనకు ఫ్యూచర్ సిటీలో వచ్చేసి December 8th and 9th కి గ్లోబల్ సమ్మిట్ జరిగింది. దాంట్లో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అందులో వచ్చేసి ఏఐ పార్క్ ఉంది, బిసైడ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అది హ్యూజ్ గా డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు మన తెలంగాణ ప్రభుత్వం. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది అది. అది మనకు ఈ వెంచర్ కి మన నియర్ బై లో ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రైస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీలో మనకు హెల్త్ సిటీ వస్తుంది. తర్వాత రిలయన్స్ గ్రూప్ వాళ్ళది హ్యూజ్ మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. తర్వాతకు వచ్చేసి వంతారా జూ పార్క్ కూడా ఇక్కడనే రాబోతున్నది. ట్రంప్ వాళ్ళు 1 lakh crore MOUలు జరిగినాయి రీసెంట్గా మనకు గ్లోబల్ సమ్మిట్లో 8th and 9th జరిగిన దాంట్లో మంచి ఇన్వెస్టర్స్ మనకు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు. సో అంటే నిజంగా మీరు చెప్పినట్టు ఏదైతే మొన్న డిసెంబర్లో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్లో దాదాపు చాలా కంపెనీస్ వచ్చాయి. అవును. సో ఎంఓయూస్ కూడా అయిపోయినాయి, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో దాంతో హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్టర్లు అంతా ఇటువైపు చూస్తున్నట్టున్నారు కదా. ఇప్పుడు మనకు మెయిన్ వచ్చేసేసి ఇక్కడ హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల మేజర్ గా ఇన్వెస్ట్మెంట్ ఇటువైపే చూస్తా ఉన్నారు. ఏరియాస్ ఈ ఏరియా వచ్చేసి మనకు ఏది ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల తుగ్గూడ ఈ ఏరియాలో ఉంది కాబట్టి దాంట్లో మన ప్రైమ్ లొకేషన్ లో మనం నించున్నాము. ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి అవకాశం, సువర్ణ అవకాశం అండి. ఇది మంచి అవకాశంలో మీరు మంచి రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ కూడా మీకు రాబోతున్నాయండి. ఇప్పుడు మీరు ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల్ అని చెప్తున్నారు కదా. అవునండి. ఒకవేళ సిటీలో ఉండే వాళ్ళు ఇక్కడికి రావాలంటే మనకు రూట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకు సిటీ నుంచి ఇక్కడ రావాలంటే ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ బెంగళూరు జంక్షన్, తర్వాత ఎగ్జిట్ నెంబర్ 13 అదొక వే కనెక్టివిటీ రోడ్ ఉంది. అలాగే మనకు గచ్చిబౌలి నుంచి మనకు 45 minutes లో మన డైరెక్ట్ గా మన వెంచర్ లోకి రావచ్చు. తర్వాత మనకి ఇంకోటి అడిషనల్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నియర్ బై మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మన దగ్గర ఎయిర్పోర్ట్ కి మనకు 20 minutes నుంచి మన 30 minutes లోపల మనం ఎయిర్పోర్ట్ లోపల డిపార్చర్ లోకి వెళ్ళొచ్చు అండి. అదే విధంగా మనకు మెట్రో కూడా రాబోతుంది. అది శంషాబాద్ నుంచి ఎగ్జిట్ తుక్కుగూడ, తర్వాత ఎగ్జిట్ నెంబర్ 13 మేజర్ గా మన 330 feet రోడ్ లో నుంచి ఫ్యూచర్ సిటీలోకి కనెక్ట్ కాబోతుంది. రైట్. సో ఆల్రెడీ రోడ్ కనెక్టివిటీ ఉంది, మీరు అన్నట్టు ఇప్పుడు మెట్రో రైల్ కనెక్టివిటీ కూడా ఈజీగా ఉండబోతుంది. రైట్ అండి, ఎగ్జాక్ట్లీ. మన 330 feet రోడ్ తో పాటు మెట్రో కనెక్టివ్ కూడా మనకు ఫ్యూచర్ సిటీలోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ కొంగరకాలన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ సౌత్ వైపు అనమాట. ఇప్పటికీ ఇక్కడ కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కదా. ఒకసారి ఆ కంపెనీస్ ఎట్లా ఉన్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందో చెప్పండి. ఇప్పుడు మనకు ఈ చుట్టుపక్కల వచ్చేసి మనకు నియర్ బై మనకు ఇక్కడ వెంచర్ లో నుంచి కనబడుతుంది అమెజాన్ వేర్ హౌస్ ఒకటి ఉంది. సౌత్ హైదరాబాద్ లో మనకు ఆదిబట్ల దగ్గర TCS ఉంది. దాంట్లో 50,000 ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఏరోస్పేస్ సెజ్ కూడా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మేజర్ గా మనకు ఏంటంటే హైరేజ్ బిల్డింగ్స్ కి పర్మిషన్ ఇక్కడనే ఉంది. R1 జోన్ లో ఉంది మన లేఅవుట్. ఇక్కడనే మనకు కట్టుకోవడానికి వాళ్ళు తిరుగుతా ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇది మంచి అవకాశం అండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. రైట్. సో ఇప్పుడు మరి ఈ వెంచర్ చూస్తా ఉంటే ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఇంకొన్ని రోజుల్లో అయిపోవచ్చు ఇది. సో అంటే ఇప్పటికి మరి ఇందులో ప్లాట్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి ఏంటి? ఆల్మోస్ట్ సార్ మనకు 330 feet రోడ్ వెళ్తుంది కాబట్టి మన 70% మాక్సిమం ప్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడే మంచి టైము. మళ్ళీ తర్వాత ఒకసారి 330 feet రోడ్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది అని అంటే మనకి ఇందులో కొనడానికి ఛాన్స్ లేదు. మంచి సువర్ణ అవకాశము. ప్లాట్స్ తీసుకోవడానికి రైట్ టైం, రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది ఒకటే ప్రాజెక్ట్ ఉందండి. సో మీరు లిమిటెడ్ ప్లాట్లే ఉన్నాయి అంటున్నారు, ఎందుకంటే అంత ప్రైమ్ లొకేషన్ కాబట్టి నిజంగా ప్లాట్ సేల్స్ అయిపోయి ఉంటాయి ప్రస్తుతానికి. సో ఒకవేళ ఇందులో కొనాలంటే ప్రైమ్ లొకేషన్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మరి బ్యాంక్ లోన్కి వెళ్తారు, మరి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందా? ఎంత వస్తుంది లోన్ పర్సెంటేజ్? మేము అది దృష్టిలో పెట్టుకొని కూడా మనము ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ICICI బ్యాంక్ తోటి టైఅప్ అయి ఉంది. మనకు 70% వరకు బ్యాంక్ లోన్స్ అవైలబుల్ కూడా ఉన్నాయండి. రైట్. సో ఇప్పుడు మరి ఒకవేళ ప్లాట్ ఇవాళ బుక్ చేసుకుంటే ఎన్ని రోజుల్లో మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు? మనము విత్ ఇన్ నార్మల్ గా 45 days లోపల మనము రిజిస్ట్రేషన్ చేసేస్తామండి. మనము ఒక ఫస్ట్ బుక్
బుకింగ్ అమౌంట్ వచ్చేసి 5 lakhs ఉంటుంది. తర్వాత విత్ ఇన్ ఒక 15 days లోపల అగ్రిమెంట్ చేసుకోవాలి. 45 days లోపల మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం డాక్యుమెంటేషన్. సో చూసారు కదా, భారత్ ఫ్యూచర్ సిటీకి గేట్వే అనమాట. సో ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి వెంచరే. అందుకే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను వండర్ఫుల్ లొకేషన్ అని చెప్పాను. సో అలాంటి లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వీడియో మీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు కంపెనీ పర్సన్స్ ఎవరైతే సంతోష్ ఉన్నారో, గౌస్ ఉన్నారో, వీళ్ళు కంపెనీ పర్సన్స్ అనమాట. మీకు ఇంకా సైట్ చూడాలన్నా, ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా, రేటుకి సంబంధించిన కూడా ఇవన్నీ డీటెయిల్స్ వీళ్ళిద్దరు అందిస్తారు మీకు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి హెచ్ఎండి వెంచర్ సంబంధించిన డీటెయిల్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.